2029లోగా గోదావరి డ్రైన్ల ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. బ్రిటిష్ కాలం నాటి లాకులు, షట్టర్లు, కెనాల్ వ్యవస్థ ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయని నిమ్మల వెల్లడించారు. వీటిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి డిపిఆర్ తయారీకి ఆదేశించారని మంత్రి తెలిపారు. 2029లోగా ఎర్రకాలువ సహా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని డ్రైన్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. డ్రైన్ అనేది ఎర్రకాలువగా అంటే తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్ పాతపాడు ఉప్పుటేరు దగ్గర 185 కిలోమీటర్లు ప్రవహించేటువంటి ఈ ఎర్రకాలువ నందమూరి అక్వడేటు దగ్గర 62 కిలోమీటర్లు ఉప్పుటేరులో కలిసేంత వరకు ఉన్నటువంటి అధ్యక్ష, ఇది పశ్చిమ డెల్టాలోనే ఒక మెయిన్ డ్రైను. ఇది 23,000 క్యూసెక్లకి డిజైన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి యొక్క డ్రైన్ కి కెపాసిటీని కూడా ఇంకా పెంచాలనేటువంటిది, అదేవిధంగా ఉప్పుటేరుని అభివృద్ధి చేయాలనేటువంటిది, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇన్లెట్స్ అన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయాలని కూడా ఇరిగేషన్ నుంచి కూడా ఇది ప్రతిపాదనలు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఈ ఎనమదూరు డ్రైన్లో మొత్తం 86 ఇన్లెట్స్ ఉంటే అందులో 70 పాక్షికంగా లేదు కానీ లేదా పూర్తిగా శిథిల వ్యవస్థకి చేరుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో కాటన్ సమయంలో ఉన్నటువంటి లాకులు, షట్టర్స్, కెనాల్ వ్యవస్థ అంతా కూడా ప్రస్తుతం శిథిల వ్యవస్థకి చేరుకునేటువంటి దశలో ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే ఒక 36 ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రాజెక్టులుగా ఇరిగేషన్ క్యాలెండర్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ ప్రాధాన్యత 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్ లో మన డెల్టా మోడరేషన్ కూడా ఒకటిగా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి కూడా మేము ఆల్రెడీ లైడార్ సర్వే 14 కోట్ల రూపాయలు పెట్టి ఏరియల్ లైడార్ సర్వే, అదేవిధంగా డైరెక్ట్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, మ్యాథమెటిక్ సర్వే, అంటే ఈ రకంగా ఈ సర్వేల ద్వారా సమగ్రంగా డిపిఆర్ తయారు చేసుకుని, అంటే ఉభయ గోదావరి జిల్లాలు అటు తూర్పు ఇటు పశ్చిమ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ డ్రైన్స్, కెనాల్స్, లాకులు, షట్టర్స్ ఇవన్నిటికీ కూడా సమగ్రంగా డిపిఆర్ తయారు చేసుకుని ఆ గోదావరి మోడరేషన్ వర్క్స్ ని మరి ఒక పట్టాలు ఎక్కించి రేపు 2029 లోపల ఈ 3 సంవత్సరాల్లో ఈ గోదావరి మోడరేషన్ వర్క్స్ కంప్లీట్ చేయాలని, ఈ గోదావరి మోడరేషన్ వర్క్స్ లో గౌరవ సభ్యులు చెప్పినటువంటి పనులు కూడా ఇంక్లూడ్ అయ్యేటువంటి విధంగా మేము కూడా దృష్టి పెడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష.